ఎక్కడో వేరే దేశంలో ముస్లింలకు ఏదన్నా అయితే మన దేశంలో ఉద్యమిస్తాం. ప్రపంచంలో వేరే దేశంలో ఆడపిల్లలకి ఏదన్నా అయితే మనం ఇక్కడ ఉద్యమిస్తాం. ప్రపంచంలో క్రైస్తవులకి ఎక్కడన్నా ఏదైనా అయితే మన దేశంలో ఉద్యమిస్తాం. దీపం పట్టుకుంటాం, సంఘీభావం ప్రకటిస్తాం. ఎక్కడో ఎందుకు హమాస్ అనే తీవ్రవాద జాతి హిజ్బుల్లా అనే ఇంకో తీవ్రవాది జాతితో, హౌతీ అనే ఇంకో తీవ్రవాద జాతితో, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ అనే ఇంకో తీవ్రవాద జాతితో, ఇస్లామిక్ ఏదైతే ఫోర్స్ అన్నటువంటి పేరుతో ఇంకొక తీవ్రవాద జాతితో, ఈ మొత్తం 5 జాతులు కలిసి వెళ్ళి ఇజ్రాయెల్ మీద దాడి చేసి అక్కడ మహిళల మీద అత్యాచారాలు చేసి బహిరంగంగా ఊరేగించి వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకెళ్తే వాళ్ళకి సంఘీభావంగా ఆ ఇజ్రాయేలీ పౌరులకు సంఘీభావంగా ఒక్క జెండా లేగవలేదు, ఒక్క బల్బు లేగవలేదు, ఒక్క వీధి దీపం లేగవలేదు, ఒక్క కొవ్వొత్తి వెలిగించలేదు. మన ప్రపంచంలో దౌర్భాగ్యం ఏంటంటే దరిద్రాలు చేసే దేశాలకి సంఘీభావంగా, అది సిరియానా లేకపోతే పాలస్తీనానా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి సంఘీభావంగా మాత్రం ఇవన్నీ లెగుస్తుంటాయి. అదే వాళ్ళ వల్ల బాధితులకి మాత్రం ఎవరు ఉండరు. ఇది పక్కన పెడితే హిందూ జాతికి ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి దాష్టీకాలు హిందువులు ఒక్కటే కాదు, ముస్లిమేతరుల అందరి మీదన జరిగిన దాడులు దౌర్జన్యాలకు సంబంధించి ఐక్యరాజ్య సమితికి నివేదికిస్తే ఒక్కడు ప్రస్తావించాల, ఒక్క పత్రిక వార్త రాయాల. మన దేశంలో అంశాల గురించి మానవ హక్కుల వేదిక అంటూ ఐక్యరాజ్య సమితి విభాగం వాళ్ళు ఇస్తే అవి మాత్రం హైలైట్ చేసి డిబేట్లు చేసేవాళ్ళు, దీన్ని మాత్రం పట్టించుకోవాలి.